రోడ్ ఎట్లున్నారు ఈడేమన్నా బండికి మట్ట గుడిచిపోయిందా? అబ్బా ఈడుంచురా నువ్వు అనుకున్నది ఇక్కడ ఇక్కడ చూడు ఎంతసేపు అన్నా చూసుకోడు ఆప్తా. నా ఫోన్ లేదు ఏం పడతలేదు చూడు, నా ఫోన్లో ఏం పడతలేదు. ఉన్నదే పడుతుంది అసలు మామూలు వ్యూ లేదు చూడు వ్యూ అసలు. కిందికా అబ్బా ఈడుంచురా నువ్వు అనుకున్నది ఇక్కడ ఇక్కడ చూడు ఎంతసేపు అన్నా చూసుకోడు ఆప్తా. నా ఫోన్ లేదు ఏం పడతలేదు చూడు, నా ఫోన్లో ఏం పడతలేదు. ఉన్నదే పడుతుంది అసలు మామూలు వ్యూ లేదు చూడు వ్యూ అసలు. కొండలు మరి వర్షం పడుతుందా ఈ మంచిగా కదా ఫ్రెండ్స్. ఇంత మొత్తం ఇది రోడ్ మొత్తం ఫాగ్తో కప్పేసేటట్టు ఇంకోసేపు అయితే ఈవినింగ్ అయ్యే కొద్ది చూడండి. మీకు అటుపక్క ఏం కనిపిస్తలేదు మొత్తం ఫాగే. కొత్త డౌట్లు పెట్టి అరే మేఘాల మధ్యలో అనుకుంటున్నా తెలిసి అంతే కదరా మరి. ఇప్పుడు మేఘాలు ఉన్నట్టు రోడ్ ఎట్లున్నారు ఈడేమన్నా బండికి మట్ట గుడిచిపోయిందా? ఈ బాగా రైట్ సైడ్ పడేటట్టుంది అనిపిస్తుంది కదా రైట్ సైడ్. మనం నువ్వు చూడాలంటే నేను కొంచెం ఆపాలిరా. స్లోగా ఎట్లా పోతావురా అదే స్లో చేసి బండి అక్కడ పోతుంది. అరే చరణ్ అరే మనం మేఘాల మధ్యలో ఉన్నావు రే చరణ్. ఫాగే అంటావా? మళ్ళీ అక్కడ కింద లేవు చూడు మరి. వాళ్ళ కిందటోళ్ళ కింద మేఘాలాగే కనపడుతున్నచ్చేమరా. అది చల్లగా ఉందిరా. ఇప్పుడు టీ తాదామా? ఈ నుంచి దిగుతాం రే కిందకి. ఇంకా స్టార్టింగ్ ఇదే ఎండ్ పాయింట్. ఇంక ఇప్పటిదాకా మేము కొండ ఎక్కినాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పటి నుంచి నాకు తెలిసి దిగొచ్చు. ఇంక ఎక్కుతున్నాం ఇంక మేము ఇటు రాము మళ్ళీ. ఇంక ఇదే చివరిసారి మా సూరి పక్కా చూడాల్సిన అంటే బండి డ్రైవ్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇదైతే వెరీ 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 బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. బాగుంది. రోడ్ కూడా ఏమర్థం వేసినట్టున్నారు క్లీన్గా. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మా అదృష్టమో ఏమో కానీ ఈ చల్లని సాయంత్రం వేళ పైన చూడు మంచాది మరి లేకపోతే మేఘాల మా వాడేమో మంచిగా అంటారు. నాకు కూడా ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మేము ఇంత హైలు ఉన్నాం కదా. సో ఇక్కడ అంటే నార్మల్గా ఫాగ్ అంటే 2 కొండల మధ్యలో ఉంటుంది. ఇదే హైయెస్ట్ ఉన్న కొండ. ఇప్పుడు చలికాలంలో పొద్దుగా ఉంటుంది. ఇప్పుడు ఇది సాయంత్రం టైంలో ఇంత ఇట్లా ఫాగ్ ఉండదు. ఇవన్నీ మేఘాలయనే నా డౌట్ రా. అటు చూడరా పైకి తేలుతున్నాయి. మళ్ళీ ఇంకా ఆడనే పైకి పోతున్నాయంటే దీని దానికన్నా పైన ఉన్నాము. కిలోమీటర్ లాగా అంటే తక్కువనేలే కానీ
అలా చూడు మన పోతలే వారు చూడు అవి స్టోరేజ్ ఫుల్ అయిపోయేంత వరకు తీస్తా ఫ్రెండ్ ఈ వీడియో అయితే. ఏదేమైనా సరే ఈ రోడ్ మీరు కూడా ఎంజాయ్ చేయాల్సిందే, మామూలుగా లేదు. మంచిగా స్లోగా వెళ్ళండి బండి దీని మీద. 200-300 కొట్టాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నిజంగా అంటే చాలా చాలా బాగుంది. అలా మనకు నేను చాలా చూడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి. అంటే నేను ప్రొఫెషనల్ డ్రైవర్ని కాదు, ఇంత సగం కొంచెం. సో అంత నడపలేకపోతున్నా, కానీ లేకపోతేనా కొంతమంది అయితే డ్రైవ్ చేసుకుంటూ చూసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా నేను చూడలేకపోతున్నా, భయం అవుతుంది. అంత ప్రొఫెషనల్ ఏం కాదు. నేను ఈ వీల్ లైఫ్ని కూడా నా కంట్రోల్లో పెట్టుకొని నడుపుతున్నా. నేను మడ్డు గుడిసినట్టు ఈడు మడ్డు గుడిసినట్టులే. సో వీని ప్రాణాలు నా చేతుల్లో లేవు. కానీ నా అదృష్టం బాగుంది మరి. అసలు చూడరు సార్, మీకు మాత్రం అదృష్టం ఉంది చూడు, నాకు కూడా ఉంది. గాలి చూడరు ఒకటి అంతా భలే ఉంది కదా అసలు మరి ఫుల్ కూల్ కాకుండా అసలు నైస్ టు మీట్ యు మ్యాన్. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది చరణ్? ఎగ్జాక్ట్ మనం 10కి ఎక్కువ ఉంటుంది అయితే. మషూరే ఇంకా 5 ఉందా? ఉండొచ్చు, 10 ఉండొచ్చు అయితే. అది షార్ట్కట్లు మ్యాప్ మొత్తం మీరు అడ్డంగా నడుచుకుంటూ పోవాలని చెప్తుంది నేను మొట్టగుడిసి. ఒక సత్తపూర్ణ ఏమంటారు, అరే ఇంకా మనం ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నాం ఏంటి సార్? మొత్తం 5 వరకు ఎక్కాలైంది కొండ మనం. అయ్యి నిదానం అయ్యా, నా ముందే సగం. అరే ఇదైతే మేఘాలేరా, చూడరా ఇట్లా పోతున్నాయి అవి మంచిగా. అరే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాకే కదా, నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ నీకే కదరా. కింది రాజు ఏమన్నా అడగద మీద మేఘాలా కాదని కూడా. ఆ దూరం కింద ఏమన్నా ఒక చెట్టు అనే కనపడుతుందా? కిందికి ఒక చెట్టు కనపడతలేదు, ఏం కనపడతలేదు. చిన్న చినుకులు పడుతున్నాయి మన మీద, మనకు తెలియకుండానే. ఆ గాలి పోతున్నాయి. పోనీ ఎప్పుడెంత 6 అయిందేమో టైం, 6 గంటలప్పుడు మంచిది కదా. ఆహా ఇక్కడ కూడా వ్యూ బాగుంటుంది. ఇది మసూరి అనుకుంటారా? ఎందుకు రోజు మధ్యలోకి వస్తుంది. చూడు లొకేషన్ నాలో చూడనా, శివకోటి ఏదో ఉంటుంది చూడ రిసార్ట్. అది
5 కిలోమీటర్లకు అర్ధ గంట ఉన్నారా? అది ష్యూర్, అది నీకు అది ఓపెన్ చేస్తా నీకు. అక్కడ కొంచెమే చార్జింగ్ ఉందిరా. వాడు జీపీఎస్ లాంగిట్యూడ్ యాటిట్యూడ్ ఉంటాయి చూడరా, అది ఇచ్చిన నెంబర్స్. దాన్ని ఏమంటారా దాన్ని, అట్లా నెంబర్స్ ఉన్న వాటిని లాంగిట్యూడ్ అంటారు. మన ఎగ్జాక్ట్ అది స్క్వేర్ షేప్లోనా అది నెంబర్? అది ఎట్లది ఒక స్క్వేర్లా నెంబర్ అది? అదే పాయింట్ చేస్తారు దాన్ని స్క్వేర్ షేప్లోనా సర్కిల్ షేప్లోనా? ఒరే మనం నేను అనుకున్నావా వెనక్కి వచ్చి చూద్దామని, కష్టమే, చూడలేం. అదంత ఈజీ కాదు. అదంత ఈజీ కాదు. నాకు ఏంటంటే ప్రతిదీ వీడియో తీద్దామని ఉంది, కానీ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఎక్కడరా? అన్లిమిటెడ్ స్టోరేజ్ ఎక్కడ ఉంది నాకు? అది ఛార్జింగ్ పెట్టాలంట, మళ్ళీ ఛార్జింగ్ పెడితేనేమో స్పీడ్గా అప్లోడ్ కాదు, బ్యాటరీ హీట్ ఎక్కుతుంది. మెమరీ ఇప్పటికి ఎంత ఉంది అనుకున్నావు? ఇంకొక 50-60 GB ఉంది అంతే. ఇప్పుడు వీడియో తీసుకుంటూ పోతే కూడా ఇంకొక 5 నిమిషాలు తీసినామంటే దగ్గరికి ఇంకొక 10% మిగిలి ఉండొచ్చేమో స్టోరేజ్ స్పేస్ అంతే. నేను చాలా వరకు పాత వీడియోలు అన్నీ అప్లోడ్ పెట్టినారా దాంట్లోకి. ఇప్పుడు అప్లోడ్ అంటే నేను ప్రీమియం తీసుకున్నా కదా, కానీ క్వాలిటీ తగ్గుతున్నాయి అంట. నా మొబైల్లోకి స్టోర్ చేసుకొని నా దాంట్లో నుంచి ఆటో అప్లోడ్ పెడితే స్టోరేజ్ అంటే క్వాలిటీ తగ్గుతుందంట. ఇప్పుడు 4K ఉందనుకో, రిజల్యూషన్ తగ్గుతుందంట. డైరెక్ట్ స్లోగా పోతుందిరా. ఇప్పుడు డైరెక్ట్ గోప్రో వీడియో అయిందనుకో, దాంట్లోకి అప్లోడ్ చేస్తే క్వాలిటీ మిస్ అవ్వదు. కానీ అది ఇప్పుడు పెట్టినా అనుకో, అది డైరెక్ట్ అప్లోడ్ కాదు, ఇది ఛార్జింగ్ పెట్టి ఉండాలా. ఇది ఛార్జింగ్ పెట్టు అంటే ఇది గోప్రో ఉందా, ఇది ఛార్జింగ్ అటాచ్ చేసి ఉండాలి. అదేమో అట్లా అటాచ్ చేసి ఆటో అప్లోడ్ పెట్టినా అనుకో, కొద్దిసేపులకే హీట్ అవుతుంది బాగా. ఎన్ని కిలోమీటర్లు మరి అప్పుడే 18 అంటే మళ్ళీ 18 అంటే ఇంకే ఒక 100 మీటర్ల కన్నా వచ్చాము. తెలిసి మనమే కరెక్ట్ టైంకి వచ్చినాం అనుకుంటున్నారా? ఈ సీజన్లో కూడా ఎంత మంచి వ్యూ కనబడుతుంది. ఒకవేళ అది సమ్మర్లో అయిందనుకో ఇవన్నీ ఏమి ఉండేది కాదు, జస్ట్ ఇది ఒకటి చూస్తాను అంతే. ఆ వాటర్ ఫాల్స్ ఏమి ఉండేవి కదా అప్పుడు వస్తే. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త నడుపుకుంటూ పోవాలి అంతే. ఎక్కే కొద్ది కొంచెం ఆ మేఘాలు తుంపర్లు అవన్నీ పడి రోడ్ తడిగా ఉంటుంది అంతే. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్తే ఎలాంటి స్కిడ్ అవ్వకుండా ఉంటాం. కాల్సి మనం మినిమం ఒక 1.5 కిలోమీటర్ పైన ఉండొచ్చురా, అట్లీస్ట్ 1.5 అని ఉంటాం కదా మరి. అన్నీ చూద్దాం లేరా, మనం 2 రోజులు బుక్ చేసుకున్నాం, ఇంకో రోజు కూడా బుక్ చేద్దాం. మసూరు డిస్టికా, ఒక మండల టైపా లేకపోతే డిస్టిక్ ఏనా?
అప్పుడు మధ్య మొత్తం కాసింది పక్కన శాతం పోతుండే కదా పక్కనే కాసింది కానీ ఏంటంటే పక్కన అక్కడ మధ్య తగ్గింది ఇవి చిన్న చిన్న తాండాల టైపా ఇదంతా సర్కిల్ టైపా అట్లా కూడా ఉందంట. సరే ఫ్రెండ్స్, మా వాడు ఏదో చెప్తున్నా అక్కడ నాకేం అర్థం కాదు. అంత నా అంబిషనా ఏం అంతే. నాకు ఇప్పుడు రైన్ కోట్ పైన బ్యాగులు ఉంది, నేను ఇప్పుడు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. అసలు ఏదో మంట పెడితే పొగ ఎట్లా ఉంటుందో అట్లా లేదు, అట్లా పోతుంది ఎవరు వెళ్తా. పెద్ద మంట పెట్టి పొగలు లేపితే ఎట్లా ఉంటుందో ఇట్లా మేఘలు మరి ఇక్కడ లేదురా. దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా చరణ్? దీని కింద ఉంది, పైన లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ మన అంత లేదు. రైతేనా? మసూరి ఇటునే ఉంది లేరడా, మసూరి 4 కిలోమీటర్స్. నాకు టెంట్ వేసుకున్నామని చూస్తుండే కంప్లీట్. ఇక్కడ టెంట్ వేయాలమ్మా మనం, మామూలుగా ఉండదు అసలు. పొద్దున చెక్కేస్తారంటవా? చెక్కడానికి మన దగ్గర ఏమో అంత అరిగిపోయినట్టు తిరిగి ఆహా भगवान जी मेरे को अच्छा लोकेशन दिया, आपको धन्यवाद. మళ్ళీ అట్లా పోలేదు చూడు, మీరు అట్లా రోడ్డు చూసినా ఎట్లుంది, మలుపులు ఉంది. ఏదన్నా పని చూసుకొని బతకరా బేవకు ఫతకి అట్లా. హలో ఫ్రెండ్స్, నమస్తే. రాకుంది ప్లేసు, ఎప్పుడైనా రావచ్చు. అరే ఎన్నెన్నో ఖర్చు పెడతారు కదరా, దేనికో ఖర్చు పెడతారు, అనవసరం అసలు పెట్టకూడని వాటికి కూడా పెడతారు. సో అలాంటిది ఏదో ఒకసారి దానికి ఒక 5 సార్లు పెడితే దీనికి ఒకటేసారి పెట్టడానికి ట్రై చేయండి రా. అసలు మామూలు లేదు ప్లేస్, చెప్తున్నా. మీరు మిస్ అవుతారు చాలా. అసలు ఇది ఒకవేళ చూసింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కానీ ఇట్లాంటివి కానీ చేయలేము అసలు లైఫ్లో. ఏదైనా మధ్య గుడిపోయిన ఆల్రెడీ లైఫ్ కొత్తగా ఇంకేం గుడిసేదని చెప్పు. సో ఇక్కడ వచ్చి ఏమైనా బాగుపడుతుందేమో చూద్దాం. అట్లీస్ట్ దీన్ని చూసినా సాటిస్ఫాక్షన్ అని ఉన్నాను, ఎట్లా గుడిసిపోయింది. ఇప్పుడు చూడు ఈదో బాధ ఫ్రెండ్స్ మా చరణ్ గారిది. ఇప్పుడు నేను ఎప్పుడు నాది అంటే నా లైఫ్ మొత్తం గుడిసిపోయిందని అని ఫీల్ అవుతానా, ఆ టైంలో వీడు ఇంకా వీడు ఎట్లా ఫీల్ అవుతాడు అంటే నీకు కదా. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు కదా చరణ్. ఒరే అవన్నీ అంత ఈజీ కాదురా చరణ్. ర్యాపిడోలు అనుకుంటాం కానీ నేను చేసినా ర్యాపిడో కూడా చేసిన, వాసిపోతుంది ర్యాపిడో. అంతే అది అంటే నీ స్టోరీలు రాస్తావు కదా ఏదో రోజు నువ్వు. వాస్తవమే సరే, నువ్వన్న విషయం. అబ్బా అరే గోప్రోని మనం అప్పటి నుంచి వాడుతున్నాం కానీ చూడడం మర్చిపోతున్నాడా. సారీ గోప్రో, నేను పట్టించుకున్న నాదు లేకపోయేసరికి నువ్వు బాధపడ్డట్టు. డోంట్ వరీ, అంటే మనం ఎప్పుడు కలిసి నడవాల్సింది. మన కళ్ళతో ప్రపంచానికి ఈ లోకాన్ని చూపెడదాం. ఈ పనికి మళ్ళీ చరణ్ అప్పుడప్పుడు కనపడతాడు, డోంట్ ఫీల్ బ్యాడా.
మామా ఇది ఎన్ని కిలోమీటర్లు దగ్గర 25 కిలోమీటర్లు. ఒక్కటి రివర్ రాఫ్టింగ్ కానీ ఇట్లా మసూరి ఇట్లా రోడ్ ట్రెక్ కానీ లైఫ్లో మిస్ అవుతున్నాం నిజంగా. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. డోంట్ ఫీల్ జెలసా. నేను ప్రతి ఒక్కరు వాడి వెళ్తా మస్తు జెలసీ ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడు వెళ్తాను వెళ్ళాలి లైఫ్లో ఒకసారి వెళ్ళాలి. ప్రతిసారి డబ్బులు జమ చేసుకోవడం, దేనికో దాన్ని ఖర్చు పెట్టడం, ప్రతిసారి డబ్బులు జమ చేసుకోవడం, పనికి మళ్ళీ వాటి అన్నిటి ఖర్చు పెట్టడం. ఫైనల్గా ఈసారి ఏదో అనుకున్నానో కానీ గట్టిగా అనుకున్నాను, మొదలుపెట్టాను. ఇంకాసేపట్లో చేరుకుంటాను హిమాలయాస్. ఎట్రా యమునోత్రి, నాకు తెలిసి ఇది కాదేమో.